ఇక నయనానందకం సీతారాముల కళ్యాణం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఘట్టాన్ని కనులారా తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొంగళ సురేఖ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున సీఏ శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేడు మహాపట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి గవర్నర్ కూడా హాజరుగా ఉన్నారు. మరి ఆద్యాంతం శ్రీరామనామం పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సురేఖ నివసనం భక్తజన సంద్రంగా మారిన భద్రాద్రి. ఇక అయోధ్యలో బాలరాముడికి సూర్యతిలకం అని చెప్పేసి వార్త కూడా చూస్తున్నాం. అయోధ్యలో బాలరాముడికి సూర్యతిలకం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నిన్న చాలామంది ఇదే వార్తను దాదాపుగా చాలామంది దీన్ని షేర్ చేసి ఇది చూడండి రాముని మీద సూర్యతిలకం మహా అద్భుతం అని చెప్తున్నారు. అసలు అద్భుతం కాదయ్యా, అది సైంటిఫిక్ నాలెడ్జ్తో ఈరోజు దాన్ని తయారు చేసి 3వ అంతస్తుల నుండి గుట్టాల ద్వారా ఈరోజు ఆ తిలకం పడే విధంగా సైన్స్ విద్యార్థులు చేసినటువంటి శాస్త్రీయ ఆలోచనకు సంబంధించినటువంటి విషయం అది. ఆ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. శాస్త్రీయ ఆలోచన విధానంతో ఈరోజు అందరూ చదువుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చెప్తే నరేంద్ర మోడీ చేయడు. కానీ అదే సైన్స్ విద్యార్థులు తయారు చేసినటువంటి దాన్ని పెట్టుకొని ఈరోజు సూర్యతిలకం ఏ విధంగా పడుతుంది అనేది కనీసం ఎవ్వరికీ చెప్పకుండా ఆ రోజు శబరిలో ఈరోజు అయ్యప్పకు సంబంధించినటువంటి ఆ దీపం ఏదైతే కనబడుతుందో, మకర జ్యోతి ఏదైతే కనబడుతుందో, ఆ మకర జ్యోతి ఏ విధంగా అయితే మానవుడే హారతి కర్పూరాన్ని అంటిపెట్టి అది మకర జ్యోతి అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైందో దాని ప్రకారంగానే ఈరోజు ఇది కూడా మానవ సృష్టి తప్ప అద్భుతం కాదు, మహా అద్భుతం అంతకన్నా కాదు. ఇట్లాంటివి మన దేశంలో కొన్ని వందలు ఉన్నాయి ఇట్లాంటివి మన దేశంలో. ఇట్లాంటివి ఎప్పుడో బుద్ధుని కాలంలో బుద్ధుని ఆలయాలు నిర్మించినప్పుడు ఆ బుద్ధుని ఆలయాల్లో డైరెక్ట్ నేరుగా మొహం మీదనే ఆ సూర్యుని కిరణాలు పడే విధంగా తయారు చేసినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గుహలలో కూడా ఈరోజు అట్లాంటివి కనబడుతూ ఉన్నాయి. మరి ఎన్నో ఆలయాలు ఉండగా ఈరోజు 3వ అంతస్తుల నుండి గొట్టాల ద్వారా అది సూర్యకిరణాలు వచ్చి ఆయన సూర్యుని అంటే రాముని తిలకంగా పడతాయని చెప్పేసి ముందే ఆ సైన్స్ విద్యార్థులు ప్రయోగాలు చేసి మరి దాన్ని ఏర్పాటు చేసిరు. అది ముందు రోజే ప్రకటించారు. మహా అద్భుతం అయితే ఆ రోజు డైరెక్ట్గా పడితే మహా అద్భుతం అవుతుంది. కానీ ముందు రోజే వచ్చింది, నిన్న కూడా పేపర్లో వచ్చింది. మరి దాన్ని అద్భుతం మహా అద్భుతం అని చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలుగా అసలు విషయం ఏంటి అని అంటే చదువుకున్న సన్యాసులు కూడా ఇది మహా అద్భుతం అని చెప్పేసి స్టేటస్లు పెట్టి మీరు 100 మందికి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఈ అద్భుతాన్ని చూడండి, ఈ అద్భుతాన్ని మీ అందరూ కనులారా వీక్షించండి అని అంటే అరే టీవీలో పెట్టినా ఇక్కడ పెట్టినా కనులతో వీక్షించకపోతే ఇంకా షోలతో వీక్షిస్తారా? ఇది అద్భుతం కాదు భయ్, ఇది సైన్స్ ప్రయోగంలో ఆ విద్యార్థులు సక్సెస్ అయ్యారు అనే విషయాన్ని మాత్రం ఎవరు చెప్పలేకపోతాడు. ఎంత దారుణం అండి. నిన్న అన్ని పత్రికల్లో అంతమంది సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ కూడా ఎవ్వరు వినకుండా అద్భుతం ఒక్కడికి కూడా సైంటిఫిక్ టెంపర్ అనేది లేకపోవడం వల్ల, ఈరోజు శాస్త్రీయ ఆలోచన విధానం లేకపోవడం వల్ల మొత్తం ఏది జరిగినా కూడా ఇంత దారుణమైన పరిస్థితి. అంటే మనం మూర్ఖులు ఎట్లా తయారవుతారంటే రోజుకు సైన్స్ అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ దేశంలో ఇట్లా సైన్స్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఏమవుతారంటే ఈ ఫోటో పంపిస్తున్నా, ఈ ఫోటోని 11 మందికి షేర్ చేయండి, మీరు మంచి వార్త వింటారు, షేర్ చేయకపోతే మీరు చెడు వార్త వింటారు అంటే చదువుకున్న పిహెచ్డీలు చేసినటువంటి సైతం వ్యక్తులు కానీ, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ, గవర్నమెంట్ టీచర్లుగా చదువు చెప్తున్న వాళ్ళు కూడా ఈరోజు ఆ 11 మంది షేర్ చేసేటువంటి జ్ఞానంలో ఉన్నారు అని అంటే మన దేశంలో విద్యార్థులు లేదంటే మన దేశంలో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ ఏ విధంగా ఉంది, ఇక్కడ శాస్త్రీయ ఆలోచన పెంపొందించే విధంగా చదువు ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. వీళ్ళు ఇంకా నయం ఇక్కడ ఇట్లా చేస్తారు కానీ అమెరికా లాంటి దేశాలు అవి అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించిన వీడియో పంపిస్తున్నా, దీన్ని 11 మంది షేర్ చేయండి, మీరు మంచి వార్త ఏంటంటే నువ్వు ఎక్కడ నుండి వచ్చినారో బై చలో నువ్వు నడు ఇక్కడ నుండి అని చెప్పేసి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మనోళ్ళు ఏడివైనా ఆ మూఢనమ్మకాలు ఆ మూర్ఖత్వాన్ని వదులుకోరు, అది అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈ మూర్ఖత్వాన్ని చూసి ఇతర దేశాలు నవ్వుకునేటువంటి స్థితికి మాత్రం మన దేశాన్ని తీసుకురావద్దు. అది మనం కోరుకునేది. ఏది ఏమైనా కూడా ఈరోజు దేశంలో ఇంత మూర్ఖత్వమైనటువంటి పాలన కొనసాగించేది, మూర్ఖత్వంలోని మూఢనమ్మకాలని పెంచి పోషించే విధంగానైతే పాలన జరుగుతుందనేది మాత్రం క్లియర్. మరి శాస్త్రీయ ఆలోచనను పెంపొందించే విధంగా ఈ దేశంలో చదువులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది.